కార్పొరేషన్ అభివృద్ధి చైర్మన్ కొల్లి పెద్దిరాజు ఫైర్ అయ్యారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా వైసీపీ నేతల తీరు ఉందని పెద్దిరాజు మండిపడ్డారు. ఊరు పేరీ లేని అనామక బ్రాండ్లతో ప్రజలు ఉసురు తీసింది వైసీపీ కాదా అని ప్రశ్నించారు. 11 సీట్లకు పరిమితం చేసిన వైసీపీకి సిగ్గు రాలేదన్నారు. ప్రజలు చీకొట్టినా పేర్ని నానికి బుద్ధి రావడం లేదన్నారు. పేర్ని నాని గారు మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది. దెయ్యాలు వేదాలు వల్లించే విధంగా ఉంది. ఎందుకంటే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో నకిలీ మద్యం కోసం ఒక బిల్లులు లేకుండా నకిలీ మద్యాన్ని పేద ప్రజలు ఏ విధంగా తాగి ఆరోగ్యం పోగొట్టుకున్నారన్నది ప్రజలకు తెలుసు. ఆ ప్రజలు గమనించి మీకు 11 సీట్లు ఇచ్చినా కూడా ఇప్పటికే సిగ్గు లేకుండా మీరు నకిలీ మద్యం కోసం బీసీ నేత అయిన మత్స్యకార సామాజిక వర్గం చెందిన బీసీ నేత అయిన మంచి పేరు ప్రతిష్టలు ఉన్న సౌమ్యుడు మంచి నేత అయిన మా కొల్లు రవీంద్ర గారి మీద మీరు అవాకులు చవాకులు పేలి బురద జల్లే కార్యక్రమం ఇకనైనా మానుకోలేని పేరు నాని గారికి హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే గతంలో మీరు ఏ విధంగా అరెస్ట్ అయ్యారు, అసలు మీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మద్యం ఏం జరిగింది, ఏ లైఫ్ పారి నకిలీ మద్యం స్పిరిట్ ని అమ్మేసి మీరు ఏ విధంగా క్యాష్ చేసుకుని మీరు ఏ విధంగా తాడేపల్లి ప్యాలెస్కి మీరు తరలించారో ప్రజలందరూ గమనించి మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టారు. అయినా మీకు సిగ్గు లేకుండా ఒక బీసీ నేత అయిన మా మత్స్యకార సామాజిక వర్గం చెందిన కొల్లు రవీంద్ర గారి మీద బుడజల్లే విషయం మాత్రం మీరు మానుకోకపోతే మేము ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయదలుచుకున్నాం. ఎందుకంటే మీకు రౌడీలు ఉండొచ్చు, బోండాలు ఉండొచ్చు, మీరు రౌడీ మొక్కలు తీసుకొచ్చి మమ్మల్ని అల్లరి చేయించవచ్చు. కానీ మాకు ప్రజల అండదండలు ఉన్నాయి. మేము ప్రజల దగ్గరే తేలుతాం. ఏదైనా మిమ్మల్ని ప్రజా కోర్టులు పెట్టి నిలదీసే వరకు కూడా మేము ఊరుకునేది లేదు. ఎందుకంటే ఒక బీసీ సామాజిక నేత ఎదగకూడదనే ఉద్దేశంతో మీరు చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా మేము అడ్డుకుంటాం. ఇది రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా తీసుకెళ్ళి మేము ప్రజల దగ్గరికి వెళ్ళి ఇది ఏదో తేల్చుకోదలుచుకున్నాం. మీరు ఇక నుంచైనా సిగ్గు తెలుసుకోండి. ఎప్పుడూ కూడా ఏదైతే ప్రజలకు అందుబాటులో కూటమి ప్రభుత్వం అనుకూలంగా ఉంటుందో మీ ప్రజల ఆదరణ చూసి మీరు వారవలేక ఒక మద్యం కేసులో అరెస్టులు విడతల వారీగా ఒకరి నుంచి ఒకరి తర్వాత ఒకరు అరెస్ట్ అవుతున్న విషయాన్ని ప్రజల దృష్టి మళ్లించడానికే మీరు ఈ విషయాన్ని మీరు పాపులర్ చేయడం చూస్తున్నారు. మేము ఖచ్చితంగా ప్రజల వద్దకు వెళ్ళి ప్రజల దగ్గర తేల్చుకుని మిమ్మల్ని అడ్డుకునే విధంగా మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటూ జీఎస్టీ తగ్గి